ఒక ముగ్గురు జడ్జీలు చెప్పిన తర్వాత కూడా, రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తర్వాత కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, అసెంబ్లీలో ఆగస్టులో తీర్పు రాగానే అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే ఈ రాష్ట్రంలో స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పటి వరకు యాక్టివ్గా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా అమలు చేస్తాము, వాటిలో కూడా స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. నేటి నుంచి వచ్చే అన్ని రకాల ఉద్యోగ ప్రకటనలు కాకుండా 2024-25 విద్యా సంవత్సరంలో కూడా తక్షణమే అమలు చేస్తామని చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఖర్గే విలన వర్గీకరణకి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు అనుకూలమా వ్యతిరేకమా ఖర్గే గారు చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత మేధావి అని చెప్పుకుంటూ మేధావులుగా రాహుల్ గాంధీ గారికి అడ్వైజర్గా ఉన్న కొప్పుల రాజు గారు చెప్పాలి ఈ వర్గీకరణ అమలు చేయాలా వద్దా అని. అదేవిధంగా మా మాల మిత్రులు, మా ఉద్యమంలో మాతో పాటు పనిచేసిన మల్లేపల్లి లక్ష్మయ్య కావచ్చు, గంటా చక్రపాణి కావచ్చు, ఈ వర్గాలన్నీ ఇవాళ కేవలం మీరు మాలలకు మాత్రమే ప్రతినిధులా, తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ మేధావులుగా మీరు ఎన్నో ఆర్టికల్స్ రాసి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేశారు కదా, మరి ఇవాళ వర్గీకరణ వైపు ఎటువైపు ఉన్నారు మీరు? కేవలం మీ కులానికి అనుకూలంగా ఉంటారా, మొత్తం సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉంటారా? మీరే తెలుసుకోవాలి.